వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. ఈరోజు మీకు బెర్నౌలీస్ ఈక్వేషన్స్ అయితే చెప్తాను. ముందు మీకు ప్రాబ్లం చేసే ముందు బెర్నౌలీస్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోండి. కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా. బెర్నౌలీస్ ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉండాలి? dy by dx ప్లస్ p of x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q of x ఇంటూ y పవర్ n ఫామ్లో ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? ఈ y పవర్ nని మీరు డివైడ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ y పవర్ n. y పవర్ nని ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు x కానీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు y ఫామ్ లేకి మారిపోతుంది. ఆల్రెడీ మనం చేసాం, మనం చూసాం ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో. చూడండి, పుట్ డివైడ్ చేసిన తర్వాత y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు u తీసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు x కానీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు y ఫామ్లో తెచ్చుకోండి. రెండు మాటలే, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ y పవర్ n, పుట్ y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు u. రెండు మాటలే. చూడండి ఎలా చేస్తాను. ప్రాబ్లం ఒకసారి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ రాసుకోండి. x ఇంటూ dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీకు ఏమీ ఉండకూడదుమా అంటే ఏం చేయాలా? x ఉండకూడదు, dy బై dx ముందు ఏం చేయాలా? డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ xతో డివైడ్ చేయండి. x బై x ఇంటూ dy బై dx ప్లస్ y by x is equal to x cube y power 6 by x. x క్యాన్సిల్ పోతే ఇక్కడ x స్క్వేర్ అంటే x స్క్వేర్ మిగిలింది. dy by dx ప్లస్ నీట్గా 1/1 చేసుకుంటారు రండి. ప్లస్ 1/x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ y పవర్ 6 y పవర్ n. ఇప్పుడు సరిపోయింది చూడండి ఫామ్లో. అంటే y పవర్ 6ని ఏం చేయాలి? డివైడ్ చేయాలి. అది డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ y పవర్ 6 ఇంటూ dy బై dx ప్లస్ 1/6 y బై y పవర్ 6 is equal to x square y power 6 by y power 6. y power 6 cancel. 1 by y power 6 into dy by dx plus y cancel both 1 by x into 1 by y power 5 అది is equal to x square. నేనేం చెప్పాను? రెండవ మాట, పుట్ y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు u తీసుకోని చెప్పాను. పుట్ y పవర్ 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు u తీసుకోండి. n అంటే హైయెస్ట్ నెంబర్. ఎంత ఉంది ఇక్కడ? y పవర్ 6 కదా, 6 రాసుకోండి. 1 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు u. y పవర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు u. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y u అనేవి అవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. n ఇంటూ x పవర్ n మైనస్ 1 y చేస్తే dy బై dx, uని చేస్తే du బై dx అంటే మైనస్ 5 y పవర్ మైనస్ 6 ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు
du by dx. చూడండి ప్రాబ్లము, y పవర్ -6ని 1/y/6 ఇంటూ dy బై dx రాసుకోవచ్చు. -1/5ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, -1/5 ఇంటూ du బై dx. ఇప్పుడు దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. y/6 1/y/6 ఇంటూ dy బై dx అంటే ఏం రాసుకోవచ్చు, -1/5 ఆఫ్ du బై dx అయితే రాసుకోవచ్చు. y/-5 ఏమి రాసుకోవచ్చు, u రాసుకోవచ్చు. ఎందుకు, 1/y/5 ఈజ్ ఈక్వల్ టు u కదమ్మా. y/-5ని 1/y/5 అయితే రాసుకోవచ్చు, u రాసుకోవచ్చు. టర్మ్స్ వైలన్నీ మీరు యూగా అయితే మార్చుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 రాసుకోండి, నీట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. 1/y/6 ఇంటూ dy బై dx ప్లస్ 1/x ఇంటూ 1/y/5 అది ఈజ్ ఈక్వల్ టు x². ఈ వాల్యూ ఎంతమా, 1/y/6 ఇంటూ dy బై dx ఎంత, -1/5 ఇంటూ du బై dx. -1/5 ఇంటూ du బై dx ప్లస్ 1/y/5 అంటే ఎంత, u. ఇది ఎక్కడ అంటే మీరు 1/y/5 అంటే 1/x ఇంటూ u అది ఈజ్ ఈక్వల్ టు x². ఇప్పుడు మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫామ్ ఇంకా రాలా అంటే ఏం చేయాలి, ఇక్కడ -5తో డివైడ్ చేయాలి. చేయండి, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ -5 -1/5 ఇంటూ du బై dx -5 1/x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు -5 ఇంటూ x². డివైడింగ్ అంటే బోత్ సైడ్స్ మీరు -5తో మీరు మల్టిప్లై చేయాలి. ఎందుకు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి. du బై dx -5/x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు -5x². ఇప్పుడు చూడండి, ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫామ్కి వచ్చింది. du బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. p ఆఫ్ x ఎంత, ప్రాబ్లం కంపేర్ చేసుకుంటే -5/x. q ఆఫ్ x ఎంత, -5x². ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx ఈ పవర్ ఇంటిగ్రల్ -5/x ఇంటూ dx ఈ పవర్ -5 కాన్స్టెంట్ బయట రాసుకోండి మా 1/x ఇంటూ dx. చూడండి, ఈ పవర్ -5 ఇంటిగ్రల్ 1/x log x m log a ఫార్ములా ఈ పవర్ log x హోల్ పవర్ -5 ఈకి లాగ్ క్యాన్సిల్ 1/x పవర్ 5 అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, ఇది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. జనరల్ సొల్యూషన్ అయితే చూడండి, y ఇంటూ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యూల్లో ఉన్నాయి. ప్రాబ్లం ఎలా ఉంది, యూలో ఉంది, అది అంటే యూలో రాసుకోవాలి. u ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dx.
యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత 1/x⁵ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ 1/x⁵ క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత -5x² ఇంటూ డిఎక్స్. యూ ఎంత మా ప్రాబ్లంలో? యూ అంటే నేను తీసుకున్నాను 1/y⁵. ఎక్కడ ప్రాబ్లంలో ఇక్కడ తీసుకున్నాను, గుర్తుంది కదా. 1/y⁵ ఇంటూ 1/x⁵ -5 కాన్స్టెంట్ బయట రాసుకోండి. x² క్యాన్సిల్ పోతే 1/x³ ఇంటూ డిఎక్స్. చూడండి 1/x⁵ ఇంటూ y⁵ -5 ఇంటిగ్రల్ x పైకి వెళ్తే x⁻³ ఇంటూ డిఎక్స్. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి మా. 1/x⁵ ఇంటూ y⁵ -5 x⁻n+1/n+1 ప్లస్ 1/x⁵y⁵ -5 x⁻²/-2 ప్లస్ 1/x⁵y⁵ మైనస్ మైనస్ ప్లస్ అయింది మా 5/2 ఇంటూ 1/x² ప్లస్. ఇది మీకు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీకు అనదర్ ప్రాబ్లం అయితే చెప్తాను. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ అయితే మీకు హోంవర్క్ ఇస్తానమ్మా. చూడండి ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయాలి. dy/dx + y/x = y² x sin x అని ఇచ్చాడు. చూడండి క్వశ్చన్ ఫస్ట్ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. ఇచ్చినటువంటి ప్రాబ్లం అది బెర్నౌలీస్ ఈక్వేషనా, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆఫ్ y అని. dy/dx + y/x = y² x sin x. నేను ఏం చెప్పాను, ఇచ్చిన ప్రాబ్లం అనేది 100% dy/dx బెర్నౌలీస్ ఈక్వేషన్స్ మా ప్లస్ p ఆఫ్ x ఇంటూ y = q ఆఫ్ x ఇంటూ y⁴n ఫామ్లో ఉండాలని చెప్పాను. y⁴n డివైడ్ చేయమని చెప్పాను. ఇది ఫామ్. ఇక్కడ y² ఉంది అంటే ఏం చేయాలి, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ y² ఇంటూ dy/dx ప్లస్. చూడండి ఇక్కడ మీరు డివైడ్ చేయండి. 1/x y/y² = y² x sin x by y². y² క్యాన్సిల్, ఒక y క్యాన్సిల్. 1/y² dy/dx ప్లస్ 1/x ఇంటూ 1/y = x sin x. ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్పాను, నెక్స్ట్ స్టెప్ పుట్ y⁴1 - n = u. n అంటే ఎంత ఉంది మా, 2 ఉంది. y⁴1 - 2 = u. y⁴ -1 = u. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. n ఇంటూ x⁴n - 1 చూడమా, y అనేది అది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే dy/dx u కూడా ఇండిపెండెంట్ వేరియబులే. చూడండి -y⁴ -2 ఇంటూ
dy by dx is equal to du by dx minus 1 by y power minus 2ని 1 by y square dy by dx is equal to du by dx అయితే రాస్తున్నాను. అంటే మనకు 1 by y square ఇంటూ dy by dx అంటే ఇక్కడ మైనస్ కూడా ఎలిమినేట్ చేయాలి. బోత్ సైడ్స్ మల్టిప్లయింగ్ ఆన్ మైనస్ 1 by y square ఇంటూ dy by dx is equal to మైనస్ du by dx. ఒక ఆర్డర్గా చేసుకుంటారు రావాలి. y ఇన్వర్స్ అంటే ఎంతమా 1 by y is equal to 1 by y రాసుకోవచ్చు. y ఇన్వర్స్ నీట్గా అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 by y square dy by dx అంటే మైనస్ du by dx. y 1 by y అంటే ఎంతమా 1 by y అంటే ఎంత u అంటే 1 by x ఇంటూ u is equal to x sin x. 1 by y square ఇంటూ dy by dx అంటే ఏ సబ్స్టిట్యూట్ చేశాను మైనస్ du by dx. ఈ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ 1 1 by y square dy by dx అంటే మైనస్ du by dx అయితే సబ్స్టిట్యూట్ చేశాను, అయిపోయింది. నెక్స్ట్ 1 by y అంటే u సబ్స్టిట్యూట్ చేశాను, ఇంకా మామూలుగా రాశాను. ఇక్కడ మైనస్ రిమూవ్ చేయాలి. ఎందుకు? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి మైనస్ 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 du by dx మైనస్ 1 by x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. అది ఫార్ములా. ఇప్పుడు ఫార్ములాకి సెట్ అయింది. ఇప్పుడు మీరు ఫార్ములాకి సెట్ చేసిన తర్వాత du by dx ప్లస్ p of x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు q of x. p of x ఎంత మైనస్ 1 by x. అది q of x ఎంత ప్రాబ్లం ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో ఉంది, అది మీరు తెలుసుకోవాల్సింది, ఇంకేమీ లేదు. du by dx మైనస్ 1 by x ఆఫ్ u. అది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి మా నీట్గా. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఏంటి ఫార్ములా? e పవర్ ఇంటిగ్రల్ మైనస్ 1 by x ఇంటూ dx. చూడండి, e పవర్ మైనస్ ఇంటిగ్రల్ 1 by x ఇంటూ dx. e పవర్ ఇంటిగ్రల్ 1 by x log x. m log a ఫార్ములా. e పవర్ log x ఇన్వర్స్. అది ఈకి లాగ్ క్యాన్సిల్ పోతే x ఇన్వర్స్. x ఇన్వర్స్ అంటే మీరు 1 by x రాసుకోవచ్చు. ఏంటి ఇది? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్, ఇది ఏదో కాదు. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ మీరు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏది జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. జనరల్ సొల్యూషన్ u, టర్మ్స్ అన్ని యూల్లో ఉన్నాయి. u ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dx. ప్రాబ్లంలో u ఎంతమా? అది ప్రాబ్లంలో u ఎంత 1 by y రాసుకోండి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత ఫైండ్ అవుట్ చేశాను, ఇది కూడా 1 by x వచ్చింది. ఎంత వచ్చింది? 1 by x వచ్చింది. నీట్గా రాసుకోండి. 1 by x. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత? 1 by x. q ఆఫ్ x ఎంత? ఇది తెలియాలి జాగ్రత్తగా. మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. q ఆఫ్ x ఎంతమా? మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్. నీట్గా రాసుకోండి. మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మా 1 by xy. xx క్యాన్సిల్. మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ 1 by xy is equal to integral sin x minus cos x plus c. చూడండి, 1 by xy మైనస్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి.
ఓకేనా. మీరు బెర్నౌలిస్ ఈక్వేషన్స్ని మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కానీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు వై కానీ మార్చుకోవచ్చు. 2 ప్రాబ్లమ్స్ అయితే మీకు హోంవర్క్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు హోంవర్క్ అయితే చేయండి. సాల్వ్ dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు y². ఫస్ట్ ప్రాబ్లం. రెండవ ప్రాబ్లం అయితే చూడండి. సాల్వ్ dy/dx మైనస్ 2y tan x ఈజ్ ఈక్వల్ టు y² tan x. ఏం చేయాలి? మీరు y²నే చూడండి, tan xని చూడొద్దు. ఎందుకు? dy/dx ప్లస్ p(x) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు y⁴n ఇంటూ q(x). y⁴n డివైడ్ చేయండి, y⁴1 - n u తీసుకోండి, తర్వాత టర్మ్స్ అన్ని యూలేక మార్చుకోండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్గా మార్చండి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫార్ములా e⁻∫p(x) ఇంటూ dx ఫైండ్ అవుట్ చేయండి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. జనరల్ సొల్యూషన్ ఎలా రాయాలి? u ఇంటూ అది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q(x) ఇంటూ dx. u అంటే ప్రాబ్లంలో తీసుకున్న y⁴1 - n నువ్వు ఏది తీసుకుంటే తీసుకొని రాయాలి మా. జాగ్రత్తగా ఆన్సర్లు. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. ఇంతటితో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ సంపూర్ణమైతే అయింది. మీకు ప్రాబ్లమ్స్లో మా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. ఇది నా వాట్సాప్ నెంబర్ 9014017391కి మీరు ఎక్కడి నుంచి ప్రాబ్లం అర్థం కాలేదో మీరు వాట్సాప్ అయితే చేయండి. నేను ప్రాబ్లం చేసి మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.